దీన్ని బీసీఎం అని అంటారు. బీసీఎం అంటే బ్యాలస్ట్ క్లీనింగ్ మిషన్. దీన్ని ఇండియన్ రైల్వేస్‌లో ఇది చేసే పని మహాద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది కార్మికులు చేసే పని ఇదొక్కటే చేయగలదు. ఇప్పుడు మనం చూసే విధంగా మిషన్‌ని ప్రారంభించే ముందు పెద్ద ఒక గడ్డలాగా ఉంటుందనమాట. దాన్ని తీసుకొచ్చి ఆ ట్రాక్‌లో కొంచెం డిగ్గింగ్ కంకరంతా తీసేసి దాని దగ్గర ఇది పెడతారనమాట. ఆ విధంగా పెట్టిన తర్వాత ఇక మిషను స్టార్ట్ అయ్యిద్ది. కింద ఉన్న కంకర మొత్తం ఆటోమేటిక్‌గా మన రైస్ మిల్‌లో గానీ వెళ్తాయి కదా! ఆ విధంగా కంకర, మట్టి మొత్తం బెల్ట్ కన్వేయర్ ద్వారా పైకెళ్ళిపోయిద్ది. పైకెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొత్తం జల్లెడ పట్టేసి, మనం సైడ్ ఇప్పుడు చూసాం గదా! అక్కడ వేస్ట్ మట్టి చిన్న చిన్న కంకర అటేసేస్తుంది. మనకి ఉపయోగకరమైనటువంటి కంకర మాత్రం మళ్ళా బెల్ట్ ద్వారానే 2 సైడ్‌లకి సమానంగా వేస్తుంది. చూడండి ఈ విధంగా కంకర మొత్తం లోపలికెళ్ళిపోతుంది. మనకి రైలు పట్టాలకి కింద స్లీపర్ అంటారు. ఆ స్లీపరు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఓన్లీ కంకర మాత్రమే మట్టితో కలిసిన కంకర, మంచి కంకర మొత్తం కొంత డెప్త్ సుమారుగా 1 మీటర్ వరకి మొత్తం లాగేసి లోపల పంపించేసిద్ది. చూడండి ఇదిగోండి. మళ్ళా లోపల రీఫ్రెష్ అయినటువంటి కంకర మనకు కావాల్సి పడే కంకర మాత్రం మళ్ళా ఈ సైడ్‌లకి మళ్ళా మధ్యలోకి సమానంగా ఏస్తుంది. చాలామందికి డౌట్ రావచ్చు. రైల్వే ట్రాక్‌లో మట్టి ఎక్కడి నుంచి వస్తుంది అని. ఫస్ట్ ఈ ట్రాక్ మీద ఈ గులకరాళ్ళు పోసేటప్పుడు పెద్ద సైజులోనే ఉంటాయి. మనకి ఫ్రీక్వెంట్‌గా ట్రైన్స్ ఫాస్ట్‌గా మూవ్ అయ్యేటప్పుడు వాటికి కుషనింగ్ కావాలనమాట ఈ ట్రాక్‌కి. సో, ఆ కుషనింగ్ కోసం ఈ రాళ్ళు ర్యాపిడ్‌కి గురయ్యి పౌడర్‌గా మారిపోతాయి. సో, కొంతకాలానికి పెద్ద సైజ్ అంతా చిన్న సైజుగా మారిపోతుంది. మరి అలాగే గూడ్స్ ట్రైన్స్ వెళ్ళేటప్పుడు వాటి నుండి వెళ్ళే డస్ట్ ఇవన్నీ కూడా మొత్తం కలిసి కింద ఒక లేయర్ లాగా మట్టిగా ఫామ్ అయిపోతుంది. ఈ మట్టిని మొత్తం శుభ్రం చేసి ట్రాక్‌ని మళ్ళా తిరిగి పర్ఫెక్ట్‌గా ఉంచటంలో ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, అందులోనూ ట్రాక్ మెయింటెనర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తారు. ఈ మిషన్ ఇక్కడ వర్క్ చేస్తుంటే మిషన్‌కి సంబంధించిన స్టాఫు ఉంటారు. అలాగే ట్రాక్ మెయింటెనర్స్ కూడా ఒక 6, 7 మంది గట్టిగా ఉంటారు. మనం అప్పుడప్పుడు ట్రైన్‌లో వెళ్తుంటే ట్రైను చాలా స్లోగా ఎళ్తుంది. మనకేమో ఇసుకొస్తుంది. ఏంట్రా ఈ ట్రైను 130 అని చెప్పారు. ఈడకొత్తేనేమో 30, 40 పోతుంది అని. ఇలాంటి ట్రాక్ రిపేర్ వర్క్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా కొన్ని రోజుల వరకు ట్రైన్ స్లోగా ఎళ్ళాలి. ఎందుకంటే కింద బ్యాలస్ట్ అంతా తీసేసి మళ్ళా అప్పుడే ఫ్రెష్‌గా బ్యాలస్ట్ వేస్తారు. ప్రయాణికులు సౌకర్యంగా, సేఫ్టీగా ప్రయాణించటానికి రైల్వే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి మిషన్‌లను తీసుకొచ్చి ఈ విధంగా మనకి సుఖాన్ని అందిస్తుంది. అసలు ఈ మట్టి తీయపోతే ఏమవుతుంది? మట్టి తీయకపోతే ట్రాకు ఒక్కొక్కసారి విరిగిపోవటం కూడా జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు వెళ్తున్న 130 కిలోమీటర్ల స్పీడు వెళ్ళలేము. వర్షాకాలంలో వాటరు కిందికి పూర్తిగా దిగదు. ఇలా చాలా సమస్యలే ఉంటాయి. అందుకోసమే ఈ విధంగా మట్టిని శుభ్రం చేసి మళ్ళా ఫ్రెష్ కంకరని ఏస్తారు. మనం ట్రైన్‌లో జర్నీ చేస్తుంటే ఉయ్యల్లాగా ఊగుతా ఉంటాం కదా! ఆ ఊయల్లాగా ఊగటానికి కారణం ఈ మట్టి ఇవన్నీ తీసేసి ఫ్రెష్ కంకర వేయటమే. ఇండియన్ రైల్వే నీ కోసం, నా కోసం, మనందరి కోసం మనం సేఫ్టీగా ప్రయాణించడానికి ఈ విధంగా అయితే చేస్తుంది. ఈ విధంగా చేయడానికి ట్రాక్ మ్యాన్ మట్టైనా, ఎండైనా, వానైనా తన జీవితాన్నే త్యాగం చేసి కష్టపడతాడు.